హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రేణు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా చాలా బాగున్నాను. చాలా చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ పెట్టి. ఈ మధ్యకాలంలో అసలు వీడియోస్ ఏం పెట్టట్లేదు. తీశాను బట్ పెట్టడానికి అవ్వలేదు. ఇది ఏం వీడియో అంటే దసరా అప్పుడు నేను చేసుకున్న పూజ వీడియో అండి. దసరా 9 డేస్ పూజ చేసుకోవాలనుకున్నాను. బట్ నాకు కుదరలేదు. అంటే నాకు అసలు ఆ పూజ ఎట్లా చేస్తారు ఏంటనేది నాకు అంతగా తెలీదనమాట. సో, అందుకని నేను లాస్ట్ 3 డేస్ పూజ ఎలా చేసుకున్నాను ఏంటనేసి చిన్నగా మీకు షేర్ చేస్తాను. ఇది మొత్తం డీటెయిల్‌గా ఏం లేదండి. అంటే నాకే అంతకేం తెలీదనమాట. నేను మా ఇంటి పురోహితుల్ని అడిగి తెలుసుకొని లాస్ట్ 3 డేస్ నేను ఏం చేసుకున్నాను, ఎట్లా చేసుకున్నాను అనేది మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ మాత్రం 9 డేస్ పూజ మాత్రం కంపల్సరీ చేసుకుంటాను. ఆహ్, అంత డీటెయిల్‌గా అన్నీ తెలుసుకొని ఏంటి, ఏది ఫస్ట్, ఏది నెక్స్ట్ అన్నట్టు అంత మంచిగా తెలుసుకున్నా. అంటే 9 డేస్‌కి 9 అవతారాలు, 9 డ్రెసెస్, 9 అవతారాలు కదా అమ్మవారు. ఏమేమి చీరలు కడతారు, నెక్స్ట్ అయితే ఏమేమి ప్రసాదాలు పెడతారు, అవన్నీ కూడా నేను తెలుసుకొని నేను ఎంతవరకు చేయగలుగుతాననేది నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నాకు వీలైనంత వరకు నేను చేసుకుంటాను. అది అప్పుడు మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే నేను నార్మల్‌గా చాలా సింపుల్‌గానే, అంత నాకసలు ఐడియా లేదు కదా ఈ పూజ కోసం. నేను ఎంత తెలుసుకున్నాను ఏంటనే దాన్ని బట్టి చిన్నగా ఇలాగా ప్లాన్ చేసుకొని పూజ అయితే 3 డేస్ ఇలా కంప్లీట్ చేసుకున్నాను. ఫస్ట్ మనం పూజ స్టార్ట్ చేసుకునేటప్పుడు మంచిగా ఇల్లంతా నీట్‌గా మనం తడిబట్టలు అవి పెట్టేసుకొని మొత్తం అంతా రెడీ చేసుకోవాలి. ఏదైతే మనం శ్రావణ మాసంలో మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా! సేమ్ అంతేనండి. అలాగే కలశం పెట్టుకొని అప్పుడు వరలక్ష్మి అమ్మవారిని ఆవాహన చేసుకొని మనం పూజ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు దుర్గా అమ్మవారు అనమాట. ఈ దేవి తల్లిని మనం ఆవాహన చేసుకొని మనం పూజ చేసుకుంటాం. ఇలాగనమాట. ఇలాగ కాకపోతే ఈ పూజకేంటంటే అఖండ దీపం చాలా ఇంపార్టెంట్ అనమాట. అఖండ దీపం అంటే ఇదేదైతే మనకి కనిపిస్తుంది కదా! ఈ దీపారాధన అనేది కొండెక్కిపోకుండా చూసుకోవాలండి. ఒక పెద్ద సైజు తీసుకోవాలి మనం. దీన్ని ఏదో పేరంటారు. ఆహ్, తిలికి సంథింగ్ అదే. పెద్ద ప్రమిదనమాట. అది తీసుకొని అందులో మనం పెద్ద ఒత్తు వేసుకొని నిండుగా గానుగ నూనె పోసుకొని, లేదంటే ఆవు నెయ్యి. ఇది నాకు తెలిసి దీనికి గానుగ నూనె వాడతారనుకుంటా. నాకు మా వాళ్ళు మాత్రం ఆయిలే అని చెప్పారు. సో, ఇది గానుగ నూనె తెచ్చుకొని, వేసుకొని ఒక కాయిన్ కూడా వేసుకొని దీపారాధన అయితే ఇలాగ మనం వెలిగించుకోవాలి. ఈ 3 డేస్ కూడా ఈ దీపం అనేది కొండెక్కిపోకుండా మనం చూసుకుంటూ ఉండాలి. అంటే నిండుగా ఆయిల్ పోసుకుంటూ ఉండాలి. ఆ ఒత్తేదైతే ఉందో అది కొంచెం కాలిపోతున్న కొద్దీ దానికి కొంచెం లైటింగ్ అనేది లైట్‌గా అయిపోతుందనమాట. లో అయిపోతుంది. అలాంటప్పుడు మనం మాడిపోయింది అది ఉంటుంది కదా! అది చిన్నగా కట్ చేస్తూ మంచిగా అలాగా, అంటే అది కొండెక్కిపోకుండా మనం దాన్ని చూసుకోవాలనమాట. అలా తీయొచ్చు. మీకు ఎప్పుడైనా తర్వాత ఎప్పుడైనా మీకు అది కూడా చూపిస్తాను. ఇలాగనమాట. అమ్మవారిని చక్కగా ఇలాగ నేను, అంటే నాకెంత తెలుసో దాన్ని బట్టి నేను ఇలాగా ఆహ్, డెకరేట్ చేసుకున్నాను. కుంకుమ పూజ చేసుకుంటాం. అంటే అష్టోత్తరం చదువుకోవాలని చెప్పారు. అష్టోత్తరం చదువుకున్న అంతసేపు గూడా కుంకుమ పూజ చేసుకోవాలని చెప్పారు. ఇక్కడ చిన్న అమ్మవారిలాగా లక్ష్మీ గణపతులను పెట్టుకొని ఒక చిన్న బౌల్‌లో ఒక కాయిన్ వేసి అది అమ్మవారుగా భావించి నేను కుంకుమ పూజ అనేది చేసుకున్నాననమాట. అలాగా పొద్దున్న, సాయంత్రం 2 పూట్ల మనం పూజ చేసుకోవాలి. మధ్యాహ్నం అయితే నైవేద్యం పెట్టేసి అమ్మవారికి హారతివ్వాలి. ఇలాగని చెప్పారు. సో, ఇలాగే వాళ్ళు ఇదే చెప్పారు నాకు. ఇంకా ఈ 9 రోజులు ఎలా చేస్తారు అంటే 9 రోజులు 9 అవతారాలు, 9 అలంకారాలు, 9 నైవేద్యాలు ఉంటాయి కదా! సో, అది నాకంత ఏం తెలీదు. నెక్స్ట్ ఇయర్‌కి ఏమైనా తెలుసుకొని చేయాలనుకుంటున్నాను. ఏమవుతదో చూద్దాం. అప్పుడైతే మాత్రం మీకు ముందుగానే నేను చెప్పి ఎట్లా చేయాలి ఏంటనేసి నేను కనుక్కొని మీకు ముందే ఒక మాట చెప్పి నేను స్టార్ట్ చేసుకుంటా అనమాట. అప్పుడు డీటెయిల్‌గా వన్ బై వన్ మీకు క్లారిటీ ఇస్తాను. ఇప్పుడైతే ఇలాగా. ఇది లాస్ట్ దశమి రోజనమాట. ఇలాగా పులిహోర, పొంగల్ చేశాను. శనగలు, పానకం, వడపప్పు ఇలాగా. మనం ఏవైనా చేసుకోవచ్చు. ఏవైనా అంటే కొన్ని పర్టిక్యులర్‌గా కొన్ని కొన్ని నైవేద్యాలుంటాయండి నవరాత్రుల్లో. అవి కొంచెం ఎక్కువ పెడుతూ ఉంటారు. చూడండి అమ్మవారికి చక్కగా ఇలాగ దశమి రోజున ఎర్రటి పువ్వులతోటి చక్కగా ఇలా అమ్మవారిని అలంకరించుకొని, ఈ అఖండ దీపాన్ని ఈ 3 డేస్ గూడా చక్కగా నేను
ఇలాగా వెలిగించుకున్నాను నిండుగా ఆయిల్ పోసుకొని. కొన్ని కొన్ని ఇంకా నాకు ఉన్నాయి కదా చిన్న చిన్నవి శివపార్వతులు, ఇంకా చిన్నది లక్ష్మీ దేవి, తర్వాత ఇలాగన్నీ కొన్ని కొన్ని అక్కడన్నీ ఉన్నవి పెట్టుకొని, ఇలాగ నాకు తెలిసినంత వరకు, నాకు ఏదైతే ఇంట్లో నాకు అందుబాటులో ఉందో అవి పెట్టుకొని చక్కగా పూజ అయితే ఇలా చేసుకున్నా అనమాట. అదేంటో తెలీదు. ఈ పోస్ట్ చేసుకున్నంత సేపు కూడా ఎంత మంచిగా అనిపించిందో. నిజంగా అనిపించింది లాస్ట్‌లో నాకు అరే! 9 డేస్ కూడా చేసుకుంటే బావుండేది కదా! అని అనిపించింది. అంటే నాకసలు ఏం తెలీదు ఈ పూజ ఏంటి? ఎట్లా చేస్తారు ఏంటనేసి. తెలీదు కదా! దీనికి కొన్ని కొన్ని నియమాలుంటాయన్నమాట. ఇంట్లో ఎప్పుడు నీట్‌గా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమో మనకి డేట్స్ అంటే స్నానాలవి రాగూడదు. నాన్ వెజ్ చేసుకోకూడదు. మనం దసరా అంటే ఎట్లనో నాన్ వెజ్ చేసుకోము. అలా కొన్ని కొన్ని నియమాలుంటాయి కదా! అవన్నీ పాటిస్తూ పూజైతే చేసుకోవాలి. లాస్ట్ 3 డేస్ చేసుకోవడానికి నాకు అవకాశం వచ్చింది. ఇలా చేసుకున్నాను. మీకు నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.